వేలాది గొంతులను తడిపి వందలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చారిత్రాత్మకమైన పానగల్ రిజర్వాయర్ భవితవ్యం ప్రమాదంలో పడిపోయింది. రిజర్వాయర్ కట్టకి పలు చోట్ల పూర్తి స్థాయిలో రీవిట్మెంట్ దెబ్బతినడంతో గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులు మరమ్మతులు చేయడం మానేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించారు. ఫలితంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీటి సరఫరాలో ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. మరోవైపు తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి, అదే సమయంలో పశ్చిమ కనుమల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలోనే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండుకుండని తలవించడంతో వస్తున్నటువంటి నీరు వచ్చినట్టుగానే సముద్రానికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతి నిత్యం 40 టీఎంసీల నీరు సముద్రం పాలైపోతున్నప్పుడు కూడా నల్గొండ జిల్లాలో దాని మీద ఆధారపడి ఉన్నటువంటి చెరువులు కావచ్చు, రిజర్వాయర్లను నింపాలన్న ఆలోచన కనీసం అధికారులకు లేదా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే మనం ఏదో ఆరోపణ చేయడం కాదు, వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లో ఉన్నటువంటి పరిస్థితిని సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. నల్గొండలో ఉన్నటువంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి పానగల్ రిజర్వాయర్లో ప్రస్తుతం రివిట్మెంట్ పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆ రాళ్ళు మొత్తం పూర్తిగా రిజర్వాయర్లోకి జారిపోయాయి. అదే సమయంలో మట్టి కోతకు గురి కావడంతో కట్ట పూర్తి స్థాయిలో రిజర్వాయర్ని నింపితే కట్ట ఏ క్షణాన్నైనా తెగే అటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పానగల్ రిజర్వాయర్కు కట్ట తెగేటువంటి ప్రమాదం పక్కన పెడితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళల ప్రాజెక్ట్ అయినటువంటి నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో ప్రస్తుతం పూర్తిగా రిజర్వాయర్లో నీటి కట్టను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే ఆ రిజర్వాయర్లో నీరు డెడ్ స్టోరేజ్ చేరుకుంది. 291.7 అడుగులకు చేరుకుంటే ఆ రిజర్వాయర్ నుంచి కాలువలు సాగునీటి అవసరాల కోసం కాలువలకు నీటి విడుదల సక్రమంగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం అందులో 290.7 అడుగులకి నీరు చేరుకోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ చేరుకోవడంతో కాలువలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దీంతో అటు ఒకవైపు బ్రాహ్మణ వెల్లంల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మరోవైపు పానగల్ రిజర్వాయర్లో మనం చూసుకున్నట్లయితే పూర్తిగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం నుంచి వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతం తీసుకుంటూ కనీసం చెరువు రిజర్వాయర్ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ప్రతి సంవత్సరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పుడు కూడా సంవత్సరాల తరబడి పర్యవేక్షణ చేయకపోవడంతో ఆ పర్యవేక్షణ శాప ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం కట్ట 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 3 కిలోమీటర్ల పొడవున కట్ట పూర్తిగా రివిట్మెంట్ తొలగిపోవడంతో పాటు రాళ్ళన్నీ రిజర్వాయర్లోకి కొట్టుకుపోయాయి. అదే సమయంలో మట్టి కూడా కోతకు గురి కావడంతో రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యం 1.5 టీఎంసీల నీరు కనుక ఇందులో స్టోర్ చేస్తే ఖచ్చితంగా కట్ట ఏ క్షణాన్నైనా తెగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇదేదో ఎవరినో బెదిరించడం కోసం కాదు, అధికారులను విమర్శించడం కోసం కాదు, అధికారుల మీద అబాండాలు వేయడం కోసం కాదు. మనం చూసుకోవచ్చు దాదాపు 5 ఫీట్ల వరకు కూడా మొత్తం కట్ట పూర్తిగా ఏదైతుందో ఇక్కడ మనం నిలబడే ప్రాంతం నుంచి 5 ఫీట్ల వరకు మట్టి జారిపోయింది. అంటే దిగువ నుంచి చూసుకున్నట్లయితే దాదాపు 20 ఫీట్ల వరకు కూడా కట్ట మొత్తం పూర్తిగా మట్టి కొట్టుకుపోవడంతో పాటు పెద్ద పెద్ద క్వింటాల్ అంటే 100 కిలోలకు పైబడి ఉండేటువంటి రాళ్ళు కూడా రిజర్వాయర్లో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యమే 1.5 టీఎంసీలు కాగా 3 కిలోమీటర్ల మేర ఈ విధంగా రాళ్ళు లోపలికి వెళ్లడంతో ఆ సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు కట్ట భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సినోస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, పానగల్.